అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జైరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ఇప్పుడే నామినేషన్ చేసి రావడం జరిగింది. అందులో భాగంగా చెప్పండి, ప్రచారం ఎలా ఉంది? అంటే ముఖ్య కార్యకర్తలతో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు నామినేషన్ వేసినప్పుడు మీరు చూసినారు, ప్రజాస్పందన, ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు సంగారెడ్డికి కొన్ని వేల సంఖ్యలో మరి కార్యకర్తలు ఉత్సాహంగా వచ్చి ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మా జైరాబాద్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో మా దామోదర్ రాజనరసింహ ఇన్ఛార్జ్ మా మంత్రివర్యులుగా వారు ఉన్నారు. మరి మిగతా మా శాసనసభ్యులు అక్కడ మదన్మోహన్ రావు గారు కానీ, సంజీవ్ రెడ్డి గారు కానీ, మా లక్ష్మీకాంతరావు గారు కానీ, మిగతా రవీందర్ రెడ్డి గారు, అక్కడ చంద్రశేఖరరావు గారు, మరి మిగతా 7 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు పెద్ద ఎత్తున ఈరోజు రావడం జరిగింది. మరి స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాను. ముఖ్యంగా ఇక్కడ నా ప్రత్యర్థి అయిన బీవీ పాటిల్ గత 2 పర్యాయాలు ఆయనకు టీఆర్ఎస్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. మరి ఆయన కండువ మార్చుకొని టీఆర్ఎస్ పని అయిపోయిందని మరి కారు దిగి భూమి మీద వచ్చి కూర్చున్నారు. మరి వారు ఎటువంటి కార్యక్రమాలు గత 2 పర్యాయాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఎక్కడ వెళ్ళినా జనాలు నిలదీస్తూ ఉన్నారు, అయ్యా పాటిల్ గారు, బిజినెస్ పాటిల్ గారు, మీరు ఏం పని చేసినారని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. మరి ఈ 10 సంవత్సరాల్లో 2 పర్యాలు మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ లేదు, ప్రజలు అందుబాటులో లేడు. మరి నేను 2009 to 14 ఎంపీగా ఉన్నప్పుడు నేను అప్పుడు తెలంగాణ పోరాటంలో మరి పార్లమెంట్లో మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నచ్చజెప్పి మరి 12 మంది మా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలో నేను కొన్నిగా మరి కృషి చేసి తెలంగాణ తేవడం జరిగింది. దాంతోపాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా ప్రాంతానికి ఆనాడు తేవడం జరిగింది. జాతీయ రహదారుల విషయం ఇప్పుడు సంగారెడ్డి జైరాబాద్ మీరు చూస్తూ ఉన్నారు, 4 లేన్ మా హయాంలోనైంది. ఇప్పుడు సంగారెడ్డి నాందేడ్ అకోలా రోడ్డు కూడా దానికి స్టేటస్ 2012 స్టేటస్గా తెచ్చి మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు. ఆ రోడ్డు కూడా ఆనాడు మా హయాంలోని మొదలైన రోడ్డు మొన్నటి వరకు కంప్లీట్ కావడం జరిగింది. అంటే నీమ్స్కే కానివ్వండి, ఎన్నో ఇప్పుడు కేంద్రీయ విద్యాలయసే కానీ, మోడల్ స్కూల్సే కానివ్వండి, మోడల్ డిగ్రీ కాలేజెస్ కానీ, ఇట్లా విద్యాపరంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఇప్పటికే ప్రధానంగా ఆరోపిస్తుంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బూటకమైన అంటున్నారు సార్. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ ఏది చెప్తుందో చేస్తుందండి. ఇప్పుడు 5 గ్యారెంటీ కార్యక్రమాలు ఆల్రెడీ మొదలైనాయి. మిగతా కార్యక్రమాలు కూడా ఎన్నికల తర్వాత మా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, రుణమాఫీ 15th ఆగస్టు లోపటినే 2 లక్షలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వచ్చే ఖరీఫ్కు 15,000 ఏదైతే రైతు బంధు ఉందో అది కూడా 15,000 ఫర్ ఎకర్కి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మిగతా 5 అయితే ఇంప్లిమెంట్ మొదలైపోయినాయి కార్యక్రమాలు. మళ్ళా 6 కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్రం నుంచి మళ్ళీ 5 కొత్త కార్యక్రమాలు మనకు వస్తూ ఉన్నాయి. అందులో మిగతా ప్రతి మహిళ కుటుంబం ఉన్న ప్రతి మహిళ ₹1,00,000 ఇచ్చేటట్లు వారికి మహిళలకు ఆర్థిక సహాయము. రెండోది చదువుకున్న నిరుద్యోగ యువకులకు అప్రెంటిస్ స్కిల్ డెవలప్మెంట్ కింద ₹1,00,000 వాళ్ళ ఉద్యోగం వచ్చేటప్పుడు ఇచ్చే కార్యక్రమము కానివ్వండి. మరి రైతులకు ఎంఎస్పి ధర, మంచి గిట్టుబాటు ధర అన్ని పంటలకు స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ కూడా మేము ఇవ్వడం చేస్తూ ఉన్నామని చెప్పడం జరిగింది. మరి కుల గణన ఏదైతే సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా సమన్వయం కావాలంటే జనాభా ప్రతిపాదికగా వాళ్ళకు మరి కుల గణన అయితే న్యాయం అవుతుంది అన్ని వర్గాలకని కూడా ఆ కార్యక్రమం చెప్పడం జరిగింది. మరి ఉపాధి హామీ పథకం కూడా ఆనాడు కాంగ్రెస్ హయాంలో మొదలైన పథకము కనీసం ₹400 వాళ్ళకు ఉపాధి ఇచ్చేటట్లు కూడా మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇట్లా చాలా మంచి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం హయాంలో కూడా కేంద్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ఉన్నాయి. అంటే బీదర్ నుంచి బాన్స్వాడ వరకు రైల్వే మార్గం కూడా పనులు మధ్యలోనే అయిపోయినాయని తెలిసింది. ఆ విషయంలో మీరు వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చా? నేను ఎంపీగా ఉన్నప్పుడే దానికి లేవదెత్తి బీదర్ బోధన్ ఉంది, బోధన్, వర్ని, బాన్స్వాడ, పిట్లం, నారాయణఖేడ్, బీదర్కు రైల్వే లైన్స్ సర్వే చేయించానండి, ఎస్టిమేట్ చేయించాను. చేయించి 14 వరకు దానికి ఇంకా బడ్జెట్ అలొకేషన్ చేయాలని కూడా నా ప్రయత్నం ఉండే, కానీ
ఆ లోపలనే బీవీ పాటిల్ గారు మరి 14లో వారికి అవకాశం రావడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఆయన ఆ విషయంలో ఎంబడబడి ఫాలోఅప్ చేసి ఏదో ముందంజ చేయాలి కదా. ఆ విషయంలో అటువంటి శ్రద్ధ చూపించలేదు. అది ఎక్కడున్న గొంగడి అక్కడ ఉంది. మళ్ళీ రేపు నాకు ఎన్నుకుంటే తప్పకుండా నేను ఆ దిశగా నా ప్రయత్నాలు, ఎందుకంటే నేనే చేసిన దాని ప్రారంభం, దానికి ఎస్టిమేటు సర్వే చేయించిందే నేను. నా ప్రతిఫలమే అది ఉండే, కానీ ఈయన పట్టించుకోలేదు. మరి వచ్చే ఒకవేళ నేను ఎంపిక ఎన్నికైతే తప్పకుండా ప్రాజెక్టుకు ఎంబడబడి ఈ ప్రాంతానికి రైల్వే లైన్ వచ్చే ప్రయత్నం చేస్తానని కూడా మనం చేస్తాను. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు 15 వరకు ఈ యొక్క హామీలన్నీ నెరవేరిస్తే నేను ఖచ్చితంగా నెరవేరకపోతే అంటే నేను రాజీనామా చేస్తానని చెప్పి హరీష్ రావు చెప్తున్నాడు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? హరీష్ రావు గారు ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మేము అనుకున్న కాంగ్రెస్ పార్టీ సంగతి మీకు తెలుసు. తెలంగాణ ఒకటే విషయంలో అండి, మీరు అర్థం చేసుకోండి. ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ 0 అవుతున్నప్పుడు తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. వీరు హరీష్ రావు వాళ్ళకి రాజకీయం కోసం కాదు. ఆ రోజు కాంగ్రెస్లో కలుపుతామని టీఆర్ఎస్ పార్టీకి చెప్పిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వెన్నుబడి 10 సార్లు కుటుంబ పాలన చేసుకున్నారా లేదా? అంటే మాట తప్పిన వాళ్ళు ఏదో అంటూ ఉంటారు. నిజంగా మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మన మెదక్ చర్చకు వచ్చినప్పుడు మా ఎల్లమ్మ ఏది 7 రూపాయల దేవ సాక్షిగా మా చర్చ్ సాక్షిగా చెప్తున్నాను, 15th ఆగస్టు లోపల మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చేస్తాం ఖచ్చితంగా. హరీష్ రావు మాటలు నమ్మే పరిస్థితులు లేరు. అది చాలా అయిపోయింది వాళ్ళ పాలన. ఇప్పుడు ఆయన మెదక్ సీటు కూడా ముందు ఆయనకు అక్కడ సిద్దిపేట మెదక్ సీటు గెలుచుకోమని ప్రయత్నం చేయమనండి. అంతేగాని రోజు సవాలు విసురుడే ఆయనకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ దీంట్లోనే అయిపోయింది. ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి కదండి. ఇప్పుడు వచ్చిన 3-4 నెలలనే అన్నీ ఒకటేసారి చేయమని వాళ్ళు చేసిపోయే మాటలు. ఇంత పెద్ద అప్పు చిప్ప చెప్పి చేతిలో పెట్టి 7 లక్షల కోట్లది తెచ్చి మళ్ళీ వాళ్ళే రోజు ప్రశ్నలు గుర్తిస్తున్నారు. అది భావ్యం కాదు. హరీష్ రావు గారు మీరు ఒక అనుభవజ్ఞులు, ఇంత పని చేసిన వాళ్ళు, ఒక రాజకీయం ఉండాలి, కానీ ఒక పద్ధతితో మాట్లాడి ఉండాలి మీ ప్రశ్నలు. ఇచ్చిన గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. రాబోయే రోజుల్లో మాకు ఇచ్చిన గడువు 120 రోజులే, కానీ ఇక ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అమలు చేస్తామని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.